ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని అర్ధరాత్రి అయినా కూడా వేదవతి ఇంటికి వెళ్లటంతో ఈ సమయంలో మీకు మాతో ఏం పని, మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, నాకు మొదటి శాలరీ వచ్చింది, దాంతో నీకు డ్రెస్ తీసుకుని వచ్చాను అని అవని చెప్తూ ఉండగా, ఆస్తులు పోగొట్టావు, మా పరువులు పోగొట్టావు, మా ఇల్లు పోగొట్టావు, ఇప్పుడు వచ్చి ప్యాంట్లు షర్ట్లు బహుమతిగా ఇస్తా సంతోషంగా తీసుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, పెళ్ళైన కొత్తలో నువ్వు నాకు ఒక చీరను తీసుకొచ్చావు, అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా, అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకో అని అవని అడగటంతో ఇక శేఖర్ ఏం మాట్లాడలేక మౌనంగా అవని ఇచ్చిన బట్టలు తీసుకుని లోపలికి వస్తూ ఉండగా, అందులో వేదవతి నిహార్ శేఖర్ ఎదురుగా నిలబడి కోపంగా చూస్తూ ఉండగా శేఖర్ షాక్ అవుతూ ఉంటాడు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేని వాళ్ళగా అది ఇచ్చిన బట్టల్ని ఎందుకు తీసుకున్నావురా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అప్పట్లో నేను అమ్మ మీద ఒట్టేశాను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి శేఖర్ లోపలికి వెళ్ళగానే ఇక అవని వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి, బావ నేను ఇచ్చిన డ్రెస్ తీసుకున్నాడు అని ఇద్దరు షాక్ అయినట్టున్నారు. నా బావకి ఎప్పుడు ఏది చెప్పాలో, ఏ సమయంలో ఏది గుర్తు చేయాలో నాకు తెలుసు కదా, తొందరలో నా బావని నా వైపుకి తిప్పుకుంటాను అని ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. వేదవతి నిహారికి మాత్రం షాక్ అవుతూ అలాగ చూస్తూ ఉండిపోతారు.